తాడేపల్లిలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అవినీతికి తావు లేకుండా గతంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం నాకు బాగా గుర్తుంది. ఈవెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఫర్ సేల్ వర్ ఫర్ సేల్. ఎవరికైనా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే కూడా ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్ట చెప్తే తప్పనిచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా రాని పరిస్థితి. మరి గర్వంగా నేను ఇవాళ చెప్పగలుగుతా ఉన్నా, వీ హ్యావ్ అ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఎవరు డబ్బులు అడగరు, ఎవరు లంచాలు అడగరు. పరిశ్రమలు వస్తే స్వాగతించే పరిస్థితి ఉంది. పరిశ్రమలు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే పరిస్థితి ఉంది. వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దానికోసం అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీని జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ని ఏర్పాటు చేశాం. ఏదైనా టెండర్లు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటప్పుడు it is first vetted by a judge before even it goes for tendering process. టెండరింగ్ ప్రాసెస్లో కూడా సంస్కరణను తీసుకొచ్చే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. వేర్ పీపుల్ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ బిడ్డింగ్. ఎవరికైనా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత L1 ఎవరికైనా వస్తే ఆ L1 కన్నా కూడా ఇంకా తక్కువ రేట్లేకి వేయడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే దెర్ ఇస్ ఎ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ఆల్సో ఇన్ ప్లేస్. లా అండ్ ఆర్డర్ పరంగా దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో మచ్ సో దట్ ఈరోజు గ్రామ స్థాయిలో కూడా, గ్రామ సెక్రటేరియట్లో కూడా there's a Mahila constable also present there. ఆ స్థాయి దాకా a very solid policing వ్యవస్థ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల మేరకు our exports there. We have exports to the tune of almost 1,00,000 crores. ఫార్మా కానివ్వండి, చేపలు రొయ్యల విషయంలో కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, టొబాకో కానివ్వండి, కాఫీ కానివ్వండి, అన్నీ కలిపి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1,00,000 crores ఎక్స్పోర్ట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చేసే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. We have a solid banking network almost to the grassroots level up to the village level. అవసరాలకు తగినంతగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫెసిలిటేట్ చేయడానికి కోసం this government is fully prepared. తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్ దగ్గర నుంచి సాగునీటికి కెనాల్ సిస్టమ్స్ నుంచి పారిశ్రామిక అవసరాలకు సైతం అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా వేగంగా డెవలపింగ్ ప్రాజెక్ట్స్. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ అమలు చేయటం ద్వారా ఇట్స్ అ పాలసీ మ్యాటర్ వాట్ వీవ్ టేకెన్ దట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ henceforth would be English medium with Telugu as a compulsory subject. వచ్చే 10 ఏళ్లలో, రానున్న 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరుల్ని అందించే పరిస్థితిలోకి మన రాష్ట్రం పోతుంది దీనివల్ల అని చెప్పి కూడా గొప్పగా చెప్పగలుగుతా. Not only is this a revolutionary step, keeping in mind 10 years down the line how our state would be, but also to improve our GER ratio, gross enrollment ratio. Usually we compare ourselves to the BRICS countries.
Brazil, Russia, India, China, South Africa, ఈ దేశాలతో usually there's a comparison. Because we say we have similar economies and చెప్పి we usually compare ourselves to the BRICS. Russia has got a GER ratios చూస్తే అంటే gross enrollment ratio, number of children who are actually enrolling themselves into colleges, post-intermediate, people who are actually enrolling into colleges for professional courses, be it degree, be it engineering, be it any of these professional courses. ఎంతమంది, how many of them are being enrolled అని చెప్పి చూస్తే Russia speaks of a number of 82%, China speaks of a number of around about 50-51%, Brazil also speaks of around about a number of around about 50 to 51%. Whereas India దగ్గరికి వచ్చేసరికి we speak of a number of around about 26-28%. This is what our gross enrollment ratio is there. To change this, we've made sure that a policy is taken of 100% fees reimbursement for children who are actually studying, who are pursuing higher education. The GER ratio marchi to make sure that we give to any of these industries, we give a talented manpower, a skilled manpower nu తీసుకొచ్చే దాని కోసం we're making sure that revolutionary steps are taken in the field of education, like for instance 100% fees reimbursement. We've gone ahead to pass an act which entitles 75% local reservations to the localites. ఇది తీసుకొచ్చేటప్పుడు, when we wanted to bring about this, తీసుకొచ్చేటప్పుడు some of them without proper understanding questioned the 75% local reservation motto. But you know, what is very important is, if local people do not cooperate, if local people do not want an industry to come, if there is no positive environment towards industry itself would not come. So to motivate localites, to motivate people to come forward, to give away their lands, to give their lands at affordable rates, to encourage industry to be established, 75% local reservation, that hope in people that if this factory comes up, we would get jobs there in that factory. That hope తీసుకొచ్చే దానికోసం, ఒక పాజిటివ్ ఇండస్ట్రీ, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చే దానికోసం the 75% local reservation plays a very big role. ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంజనీరింగ్, be it these degree courses currently available, ఇవన్నీ కూడా they're quite obsolete. వీటిలో కరికులం చేంజెస్ తీసుకొస్తా ఉన్నాం. జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చి we're trying to bring about a total sea change in the way education is taught, where internship is now going to be mandatory. So while pursuing education, professional courses, during the summer vacation and during the last semester of the course, mandatory ga internship kosam pedta unnam, so that it becomes more job oriented courses nu teeskoche karyakramam chesta unnam. So the thrust has always been to improve the quality of manpower. ఇవన్నీ కూడా we can claim them as our strengths. ఈ సంవత్సర కాలంలో కూడా మనం ఏం చేయగలిగాము అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే, in this 1 year period, if we look back and see what have we done after we have come into power అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, చూసినట్లయితే, if we ask ourselves that question, then అధికారంలోకి వచ్చిన వెంటనే, the moment we came to power, 2.5 నెలలు కాకమునిపే, within 2.5 months, డిప్లొమాటిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అని ఒకటి లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ 34 దేశాల నుంచి అంబాసిడర్స్ను we've invited them. కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందిగా we've extended our invitation. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సిందిగా ఆహ్వానం పలికాం.
మన రాష్ట్రంలో పెట్టుబడులు ఏ రంగాల్లో అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది. పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టే నాకు బాగా గుర్తుంది, వైల్ ఇవన్నీ ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు ప్రోయాక్టివ్గా చేస్తూ ఉన్నప్పుడే మన మీద అసూయతో గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఒక సెక్షన్ ఆఫ్ నెగటివ్ మీడియా దే వర్ లిటరలీ సేయింగ్ కియా వెళ్ళిపోతుంది అని చెప్పి న్యూస్ ఐటమ్స్ ఆన్ కియా. ఐ వాజ్ షాక్డ్. Why would Kia go? I mean, what exactly did we do to push Kia away? Then immediately, Papam, managing director of Kia, Papa Mr. Kim, he was such a wonderful man. He came forward and he tweeted. He gave a press release. Why would we go? We have a very proactive Andhra government. Why would we go? In spite of all these things, the whole environment for negative media and unfortunately a negative ex-chief minister, party who's currently in the opposition, they have this capability so much so to spread lies. అబద్ధాలు చెప్పడంలో ఒక దిట్టలు. పరిశ్రమలకు సానుకూల ఎన్వైరన్మెంట్ ఉంది కాబట్టే, ప్రొయాక్టివ్గా ప్రభుత్వం ఉంది కాబట్టే ఎంకరేజ్ చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కాబట్టే ఈ ఏడాది కాలంలోనే దిస్ ఇయర్ అలోన్ 34,322 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 39 భారీ మధ్య తరహా పరిశ్రమలు ఈ ఏడాదిలోనే ఉత్పత్తికి ప్రారంభించడం కూడా జరిగింది. If we were not proactive, why would anybody continue with their idea of setting up their factories in Andhra Pradesh? గత ఏడాది కాలంలోనే లాస్ట్ 1 year alone 13,122 అంటే 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా వచ్చాయి. వీటి ద్వారా 2,503 కోట్ల పెట్టుబడులు రాగా 63,897 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కోవిడ్ టైం కాబట్టి దే ఆర్ రన్నింగ్ ఎట్ నాట్ ఫుల్ కెపాసిటీ, బట్ ద మూమెంట్ ద ఎకానమీ ఓపెన్స్ అప్ ఇవన్నీ కూడా దే విల్ బి running at an optimum capacity, and the jobs also will open up in a better way. మరో 11,548 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1,466 కంపెనీలు సన్నద్ధంగా ఉన్నాయి. ఏపీఐఐసి ద్వారా వివిధ పరిశ్రమలకు ఇప్పటికే 1,613 ఏకర్స్ భూముల కేటాయింపు కూడా జరిగింది. మరో 20 ప్రముఖ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తా ఉన్న పరిస్థితి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈస్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో, సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాటిని ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణలు కూడా చేశాం. వీటిని ఆదుకోగలిగితేనే, because there are around about 98,000 MSME units which actually give an employment to close to 10 lakh people. వీటిని నిలబెట్టుకోగలిగితేనే గ్రామీణ ప్రాంతాలలో అదర్ దెన్ అగ్రికల్చర్, వ్యవసాయం కాక మరో ఉద్యోగ అవకాశాలు ఏదైనా నిలబడగలుగుతాయి, కల్పించగలుగుతాం, నిలబడగలుగుతాయి. సో వీటి కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఇబ్బందులకర పరిస్థితిలో ఉన్నాయని చెప్పి
బ్యాంకుల్లో లోన్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పి వెంటనే వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి ఒక కొత్త పథకం తీసుకొచ్చి దాదాపు 81,000 మంది 81,000 MSMEsకు 2,300 crores మేరకు ప్రయోజనాలు కల్పించే విధంగా వాటి పునరుద్ధరణకు బ్యాంకులతో మాట్లాడి వాటికి సంబంధించిన ప్యాకేజ్ కూడా తయారు చేసి వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. ఇవి కాక పారిశ్రామిక రంగానికి ఆదుకోవడం కోసం మనసు పెట్టి ధ్యాస పెట్టి ఆలోచన చేశాం. కాబట్టే కోవిడ్ సమయంలో ఈ చిన్న చిన్న MSMEs ఏదైతే మూతపడిపోయే పరిస్థితిలోకి వచ్చాయో వాటిని తెరిపించడం కోసం, మళ్ళీ వాటిని గాడిలో పెట్టడం కోసం, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ 968 crores of rupees ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు 2014 నుంచి 2019 దాకా పెండింగ్లో పెట్టిన బకాయిలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కోవిడ్ సమయంలో మన ఆర్థిక ఇబ్బందులు మనకు ఉన్నా కూడా, in spite of our difficulties while facing COVID, we've still gone ahead and said we're going to give them the pending industrial incentives of 968 crores. ఇందులో భాగంగానే ఫస్ట్ ట్రాన్స్ 450 crores has already been given to the MSMEs this month, and June 29వ తారీఖున June 29th నాటున we're going to be giving them the balance 500 crores also, so that these MSMEs get industrial incentives పెండింగ్లో ఉన్నటివి ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి where we are actually really making it ease of doing business. ఈ MSMEస్కి ఇవే కాకుండా we've gone ahead and waived off April, May, Juneకు సంబంధించి ఫిక్స్డ్ ఛార్జెస్ ఆన్ పవర్ వాటిని కూడా వేవ్ చేస్తూ 188 crore రూపీస్ను కూడా వేవ్ చేసే కార్యక్రమం కూడా చేశాం. ఇవి కాక వాట్ ఎవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ గివెన్ వాటిని కూడా హౌ డు వి బ్రింగ్ దెమ్ టుగెదర్, హౌ డు వి యాక్చువల్లీ హార్నెస్ దెమ్ అండ్ దెన్ రీడిస్ట్రిబ్యూట్ టు ది MSCs అనే దాని మీద స్పెషల్గా సపరేట్గా హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళందరికీ తోడుగా ఉండేదాని కోసం అని చెప్పి వీఆర్ హ్యాండ్ హోల్డింగ్ దెమ్ ఆల్సో. సో ఆల్మోస్ట్ ఇన్ దీస్ డిఫికల్ట్ టైమ్స్ ఆల్సో ఆల్మోస్ట్ MSMEsకు క్లోజ్ టు 1,200 crores ఆఫ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చి we've helped them in a big way. But having said all these things, these large ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఈ పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న కంపెనీస్కి అయితే ఎలాగో రోడ్డుగా ఉన్నాం. పెద్ద కంపెనీస్కి ఏదైతే ఉన్నామో అక్కడ ఇంకా అనుకున్న మేరకు probably we are not up to the mark. I mean, there is no doubt about it. I mean, in fact, if we were to introspect ourselves, probably there is more to be done. Yes, that is the reason why, in fact, I called upon అడ్వైసులు తీసుకునే దానికోసమే రమ్మన్నాను. ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఏదన్నా ఉంటే ఇవ్వమన్నాను. రాసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఏమేమి చేయగలిగితే ఇంకా బెటర్గా పారిశ్రామిక రంగంలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతామో, పారిశ్రామికవేత్తల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతామో తెలుసుకునే దానికోసమే రమ్మని చెప్పినాను. అండ్ వీఆర్ వెరీ కమిటెడ్ టు ద కాజ్ ఆఫ్ ఇండస్ట్రీ. We want industry to come. We want to give an environment of safety to all of them, and we want to be very proactive there as well. So, in case there is something that we need to be doing furthermore to give that boost to the confidence, please do advise, and we are wanting to listen to that. We are wanting to make those changes, whatever we can to help industry in a very big way. Going forward, రాష్ట్రానికి సంబంధించి ఈ 3 ఏళ్లలో చేయబోయే ప్రాజెక్టులు ఏమిటి అని చెప్పి
when we looked back, డెఫినెట్లీగా చేయాల్సినవి ఏంటి అంటే అధికారంలోకి మనం వచ్చినాక ఈ 3 సంవత్సరాలలో ఒక విండో పెట్టుకొని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఏమిటి అని చెప్పి ఆలోచన చేసుకుంటే we've decided to go ahead with 3 ports, 3 more ports, రామాయపట్నం, మచిలీపట్నం అండ్ బావన్పాడు, శ్రీకాకుళంలో కూడా ఒక పోర్టు. ఇవి ఉన్న పోర్ట్స్కి అదనంగా యాడ్ అవుతాయి. ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వుడ్ ఫర్దర్ డెవలప్. భోగాపురంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. Now that Vizag would become the executive capital, so it's very important that Vizag flourishes in a bigger way, better way. So we're talking about a metro rail there, talking about an international airport as well there. An international airport కు సంబంధించి tenders have been finalized, and son of the soil, GMR కూడా we've also given them the contract. So in 3 years' time, that would also be a reality. And local ga employment inka create cheyadam kosam we coming up with 8 fishing harbors. This would help the local fishermen in a very big way. 8 chotla we're coming up with these fishing harbors, and కడపలో ఒక స్టీల్ ప్లాంట్, 2.5 million ton steel plant in Kadapa, what's going to cost another 15,000 crores. Akkada we're trying to tie up with a joint venture. ఏదైనా ఎవరైనా పారిశ్రామికవేత్త ఇంట్రెస్టెడ్గా ఉంటే పెద్దోళ్ళతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నాం. while we simultaneously continue our construction activity. ఎవరైనా ఆసక్తి చూపితే వాళ్ళతో జాయింట్ వెంచర్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వడం కానీ అన్ని రకాలుగా ఆప్షన్స్ విల్ బి ఓపెన్డ్. దానికి సంబంధించి ఎన్ఎండిసితో we've already entered into an MOU for రా మెటీరియల్కి సంబంధించిన టైఅప్స్ అయిపోయినాయి. we're also tying up with DRDO, Defense and Research Central Government Institution, for technology transfer to supply material to the submarine grade level leki steel supply chesi paristhituleki cheskunta unnam. This is what we can do definitely from the perspective of how we can help anedaithe land, water, energy, and most importantly skilled workforce. వీటి మీద ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నాం. These 4 definitely would be made available in plenty. Land, water, energy, and skilled workforce. This is what we're driving in. Skilled workforce తీసుకొచ్చే దానికోసం we're coming up with 30 skill development colleges. Every parliament would have at least 1, that makes it 25. అవి కాక ఇంకొక 5 యాడ్ చేస్తూ 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ అయితే తీసుకొస్తా ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా వీఆర్ ట్రయింగ్ టు టై అప్ విత్ ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలు కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ బెస్ట్ పీపుల్ ఫ్రమ్ బెస్ట్ కంపెనీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ to actually partner with us in these skill development courses and skill development colleges, where these colleges actually would be used to upgrade the skills of the local diploma people, local diploma holders, or local engineering chadivina pillalu, students who've passed out of engineering. వీళ్ళ skills upgradation కోసం ఉపయోగపడతాం. ఇది కాక there is going to be one high-end skill college which is going to be coming up in Vizag. This is going to be really high-end. It talks about artificial intelligence, machine learning, virtual reality, these kind of big names that we actually speak about. Indukante Vizag is the only place which has the potential to compete with Tier 1 cities.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇటువంటి ప్రదేశాలతో if we are to compete with them, if any of these software companies were to come, probably Vizag is the only city which is capable of competing with them at some stage. So even there in Vizag also, we're trying to improve the quality of the software engineers, quality of these electronics and communications chadivina engineers, quality who've done quality of these BTech students, so that IT skills go to a totally different level where people could compete with, where we could compete with Chennai, Hyderabad or Bangalore. So that's going to be one high-end skill university coming up in Vizag. It's going to be one big institute what will come up. That is one thing what we are seriously contemplating, which would be reality in the days to come. Then there would be some changes made in terms of pollution control. Especially, what we have gone through in the recent times. There was one incident in Vizag, andarki telisina vishayame. It's a big multinational company, LG Chem ane company, which unfortunately jaragakudani incident akkada jaragadam, gas leak kavadam. It's a big company, multinational company, it's a big company and it should not have happened. But unfortunately accident jarigindi, people have died. At the same time, ivanni etuvanti థిన్ లైన్ ఉంటుంది అని అంటే అది జరిగింది కదా అని చెప్పి వెంటనే had we gone ahead and arrested people, had we gone ahead and booked people, had we gone ahead and done things in a very rash manner without understanding what actually happened, without actually probing into details, without actually trying to figure out where things went wrong. ఇది చేయకుండా ఒకవేళ రాష్గా ఏదైనా చేసుంటే it would have created an environment within the industry community, a scare, a fear factor. That Andhra Pradeshlo rushga decisions తీసుకుంటారు, so why should we invest in Andhra Pradesh? It's a very thin line. At the same time, ఏ యాక్షన్ తీసుకోకపోతే people have died there. Ultimately it is a situation where if no action is taken once again there, people have died there, so government is not empathetic అని చెప్పి మళ్ళీ ఒక క్రిటిసిజం వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి తండ్రిగా ఉన్నప్పుడు ఒకవైపున అభివృద్ధి కావాలి, మరోవైపున మన ప్రజలకు ఆ అభివృద్ధి వల్ల మంచి జరగాలి. అట్ ది సేమ్ టైం ఆ అభివృద్ధి వల్ల అభివృద్ధి వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు. సో ఇటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు అందుకనే we went and we did what was supposed to be done. Never in the history of India a government in the